నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ చెప్తా కదండి. వారి మోటివేట్ స్పీచ్ ఒక స్మాల్ స్టోరీ చెప్తానండి. 100% మన లైఫ్ అనేది సక్సెస్ అయిపోతుందండి. సార్, ప్రాబ్లమ్స్ 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 హెడ్డింగ్ అది పెట్టేద్దామండి. ఎందుకంటే ఆ ప్రాబ్లం కూడా 100% సక్సెస్లోకి వెళ్ళిపోతామండి. అందరూ నాకు చిన్న సమస్య వచ్చింది అనే బాధపడిపోతూ ఉంటారు లైఫ్ లాంగ్. కానీ అది కరెక్ట్ కాదండి, అది మన మంచిగా అనుకోవాలి. ఒక స్మాల్ స్టోరీ చెప్తానండి. సార్, ఒక ప్రాంతంలో ఒక శిల్పి వెళ్ళారండి. ఆ 2 కొండలు, పెద్ద పెద్ద కొండలు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ వ్యాపార రీత్యా శిల్పాలు తయారు చేయడం అన్నీ చేస్తూ ఉంటారండి. ఒక కొండను తెచ్చుకొని వచ్చి ఇంటి దగ్గర తెచ్చారు. 2 కొండలు ఒక పెద్ద పెద్ద ఎద్దుల బండి మీద, అప్పుడు బల్లే ఉంటుంది కదా, ఎద్దుల బండి మీద తెచ్చుకొని అతను గోడౌన్ దగ్గర పెట్టుకున్నారు. ఒకటి చెప్తున్నాడు, కొడతా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, శిల్పికి ఒక నైపుణ్యం ఉందండి. కొండరాలతో మాట్లాడే భావం తెలుసు మెయిన్. అప్పుడు ఈ శిల్పి కొన్ని రోజులు కొత్తగా కొండ మనోడితో మాట్లాడింది కండి. అయ్యా శిల్పి అయ్యా, నా వల్ల అవ్వట్లేదు, నువ్వు ఇలా కొడితే నాకు నొప్పులు వచ్చేస్తుంది, 15 రోజుల నుంచి కొడుతున్నావు, నువ్వు నా వల్ల కావట్లేదు, దయచేసి నన్ను వదిలేసేయ్యా, నేను బాధను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు కొట్టే కొట్టుడికి నొప్పులు వచ్చేస్తున్నాను అనగానే శిల్పి ఆ కొండరాలు భావం తెలిసి, సరేలే అమ్మ, నువ్వు పక్కన కూర్చో, ఎలాగో నువ్వు కష్టపడడానికి కొడుతుంటే శిల్పిలో చేయడానికి నువ్వు ఇష్టపడలేదు కదా. ఇంకా 2వ కొండ తీసుకున్నాడండి. 2 కొండలు తెచ్చాయి కదా, ఆ కొండతో కూడా ఏమన్నా నువ్వేంతనా కొట్టయ్యా, ఏదో ఒక రకంగా నేను ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది కదా అని కొట్టంగానే ఈ 15 రోజులు కాస్త 4 రోజులు కొడుతూనే ఉన్నాడు శిల్పి. ఆ పక్కన ఇంకో కొండ ఉంది కదా, ఏంటి నా 15 రోజులు తట్టుకోలేకపోయాను, 4 రోజుల నుంచి నేను కొడుతూనే ఉన్నాడు, శిల్పి చెప్తూనే ఉన్నాడు, ఎన్ని చెక్కినా మళ్ళా అది పోతుంది, మళ్ళీ చెప్తున్నారు, ఈ బాధ నువ్వు ఎప్పుడు దాకా తట్టుకుంటావు అంటే నేను తట్టుకోగలను అని పక్కన ఫస్ట్ కొండ నవ్వుతుంది. సరేలేనికి అది అలా కొడుతూనే ఉంటాడు, జీవితాంతం కొట్టించుకోనగానే శిల్పి చక్కగా ఒక అద్భుతమైన రూపం వచ్చిందండి. మా వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా తయారు చేసిందండి అతను. ఆ విగ్రహం చూడంగానే ఒక గుడి సంస్థలు ఇచ్చారు, అయ్యా విగ్రహం చాలా బాగుంది, మా గుడికి తీసుకెళ్తాం అనగానే ఆ గుడిలోకి తీసుకెళ్ళి ఆ విగ్రహానికి రోజు పూజలు, నైవేద్యాలు అన్నీ పెడుతున్నారు. దానికి ఒక రూపం కల్పన, రోజు పూలతో అభిషేకం అన్నీ చేస్తున్నారు. అప్పుడు అయ్యా, ఇప్పుడు ఈ విగ్రహం తీసుకెళ్ళాం కదా, ఎలాగో మాకు ఒక కొద్దిగా ఎలాగో డిస్కౌంట్ కూడా ఇవ్వలేదు, నువ్వు ఏదో ఒకటి నాకు ఇస్తే నా గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఒక రాయి కావాలనగానే సరే అండి, నువ్వు ఈ రాయి తీసుకెళ్ళండి, ఎలాగో రూపం లేదు ఏమీ లేదు అనగానే ఆ కొండరాయి తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా గుడి దగ్గర పెడతారండి. గుడి దగ్గర పెట్టినగానే రోజు మన కొండల దగ్గర విగ్రహం తయారు చేసే కానీ అభిషేకం అన్ని చేయండి. తర్వాత మళ్ళీ కొబ్బరికాయతో కొండరాయి తీసుకెళ్ళి కానీ రూపం లేనిది దాని మీద కొబ్బరికాయ కొడతారు. ఇది జీవితాంతం కొబ్బరి చెప్పలతో ఇంత దెబ్బలు తంటూనే ఉన్నారు. ఇక్కడ అర్థమైంది ఏంటంటే, శిల్పి చెక్కేటప్పుడు రూపం రావడానికి టైం పట్టింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అంత రాడి తగిలిపోయి మనం ఏంటంటే జీవితంలో ముందుకెళ్ళడానికి సాధ్యం. అలాగే మనకి సమస్యలు వస్తాయండి, దాన్ని చూసుకొని భయపడిపోయి వెనకడుగు వేసామంటానండి మనం ముందుకు వెళ్ళలేము. అవన్నీ కూడా దేవుడిచ్చిన వరం అండి. ప్రాబ్లమ్స్ చెప్పాలంటే మనం రోజుకి కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు మన బ్రెయిన్ షార్ప్ అయింది. దాన్ని అలా తీసుకుంటే 100% మీ లైఫ్లో పీక్స్కి వెళ్ళిపోతారండి. వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే అండి, ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చి నేను భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతే మనం ముందుకు వెళ్ళలేమండి. అన్నీ పక్కన పెట్టేసేయండి. అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలాగ ఫేస్ చేయాలన్న ఆలోచనకి ప్రతి ప్రాబ్లం హ్యావ్ ఏ సొల్యూషన్ సార్. సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ 100% ఉండదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి 100% అందరూ సక్సెస్ అవుదామండి. యూత్ 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి బిజినెస్ వ్యాపారం సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ కేకే.